నమస్తే అమ్మా. నమస్తే అండి. నెక్స్ట్ ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్ వస్తుంది. ఎందుకని? బాగా అన్నీ అభివృద్ధి చెందుతుంది కాబట్టి. ఏమేమి అభివృద్ధి చేశారమ్మా? రైతు భరోసా, అమ్మ ఒడి, పెన్షన్, స్కూల్ డెవలప్ అన్నీ వస్తున్నాయి కాబట్టి. స్కూల్ ఎంతమంది కూడా ఉన్నాయి కదమ్మా మరి. ఇప్పుడు బాగా ఇంగ్లీష్ అది అన్నీ బాగా చెప్తున్నారు కాబట్టి అన్నీ డెవలప్మెంట్ స్కూల్లో కన్స్ట్రక్షన్ బాగా చేశారా? అన్నీ బాగా చేశారు. మరి అలాగే ఊర్లో అభివృద్ధి పరంగా ఏమైనా చూసుకుంటే అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఏమేమి కట్టారా? రైతు భరోసా, అన్నీ హాస్పిటల్ అన్నీ బాగా జరుగుతున్నాయి కాబట్టి. సచివాలయం అన్నీ బాగున్నాయి. మరి అలాగే పెన్షన్లు చూసుకుంటే ఎంత వస్తున్నాయమ్మా? వస్తున్నాయండి. ఇప్పుడు 3,000, 2,500, 3,000 అలా పెన్షన్లు అందరికీ బాగానే ఇస్తున్నారు. మరి అలాగే ఇప్పుడు అటు చూసుకుంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ కలిసి వస్తున్నాయి కదమ్మా, వాళ్ళు ఇంతకన్నా ఎక్కువ హామీలు ఇస్తున్నారు. మరి ఎలా ఉంటుంది అనుకుంటున్నాం? మాకు వైఎస్ఆర్ఏ కావాలనుకుంటున్నాం. వైఎస్ఆర్ వస్తుందని మాకు నమ్మకం. ఎందుకని మరి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ ఇస్తా అంటున్నారు కదా? అయినా మాకు వైఎస్ఆర్ఏ కావాలని కోరుకున్నాం. మరి అలాగే ఇప్పుడు చూసుకుంటుంటే నెక్స్ట్ మరి మన ఎలక్షన్లో ఏంటంటున్నారంటే అటు బీజేపీ మెయిన్ సపోర్ట్ దొరికింది చంద్రబాబు నాయుడుకి. ఎందుకని ఓడిపోతారని భయమా వాళ్ళ ముగ్గురు కలిసి రావడం? వాళ్ళు ఏమో తెలియదు కానీ మన వైఎస్ఆర్ మాత్రం కంపల్సరీగా వస్తారండి నాకు నమ్మకం. రాజశేఖర రెడ్డి గారి పాలన మించుందంటారా? బాగా ఉందండి, చాలా బాగుంది. ఫైనల్గా చెప్పాలంటే ఎవరు వస్తే అంటే ఎవరు వచ్చిన తర్వాత మీ పేద ప్రజల యొక్క జీవితాలు బాగున్నాయి? మా జగన్ అన్న వచ్చిన తర్వాత మాకు చాలా బాగుంది. మరి అటు అంటున్నా అభివృద్ధి ఏం చేయట్లేదు అంటున్నారు చంద్రబాబు నాయుడు. బాగా చేస్తున్నారండి. మాకు కావాలని ఇంకా రావాలని కోరుకుంటున్నాను. మా జగన్ అన్న కావాలని.